ఇప్పుడు ఎటువంటి దుర్ఘటన జరిగిందో ప్రతి ఒక్కరికి రాష్ట్రం మొత్తం తెలిసిన సంగతే. మేము ఒకటే చెప్తున్నాం, ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిగా మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఒకటి, ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అనే సంగతి తెలుసుకోవడానికి వస్తే కూడా ఇంత భయపడడం ఏందో అర్థం కావట్లేదు. ఒకటి, మంత్రులు హెలికాప్టర్లలో తిరిగి పర్యటించడం కాదు, ఫస్ట్ వెళ్ళి చూడండి భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతుందో చూడండి. ఈ రోజు వరకు ఎస్ఎల్బీసీ సంబంధించిన విషయంలో మీకు చిత్తశుద్ధాన్ని చెప్పుకునే మీరు మీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోండి అని మేము ఒకటే కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఒకటి, వెళ్లే ముందు ఏదైనా ఒక కార్యక్రమం అది కెనాల్ కి సంబంధించి టన్నెల్ కి సంబంధించి ప్రారంభించే ముందు దానిలో వచ్చే లోపాలేంది, పరిస్థితులేంది బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. సో బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని వల్ల జరిగే నష్టం ఏంది అనేది ఆలోచించలేని పరిస్థితుల్లో ఈ రోజు ముందరికెళ్ళింది. అందుకే అవును, ఒకసారి మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నామండి. పర్మిషన్ తీసుకున్నాక కూడా లోపలికి అలో చేయట్లేదు. రీజన్ ఏందో అర్థం కావట్లేదు.